ఇట్లా పెద్ద సింగిల్ పాయింట్ అది చెప్పమ్మా. ఆ టీవీ సీరియల్ నా కొంప ముంచింది. మేరా జీవన్ కటి పతంగ్ కియా రే. ఇప్పుడు ఏసి ప్రయోజనం ఏంటమ్మా? ఇప్పుడు టీవీ సీరియల్ వల్ల ఎదుసూపులు చూడటం, బట్టలు దింపుకోవటం, మెంటలెక్కిపోద్దని విన్నాను కానీ డెత్తలు కూడా వస్తున్నాయి. అప్పుడు నేను వందన అనే సీరియల్ చూస్తాను. వందన డైలీ సీరియల్ బహుత్ అచ్చా సీరియల్. అందులో కోడలు వత్తను ఎలా చంపుతుంది, కైసా ఖతం కియా, సేమ్ టు సేమ్ అట్లానే ప్లాన్ చేశా. వైసా హీ ప్లాన్ కియా. అయ్యా నేను చందన అనే సీరియల్ చూస్తావా? అందులో అత్త కోడళ్ళ పైకి ఎలా లేపేస్తుందో అట్లాగే ప్లాన్ చేశాను. అయ్యా నువ్వు తక్కువ నువ్వు కాదు. అది సరే అత్త, నాకు డౌట్. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఒక సీరియల్ చూడరా? అది చూసిన సీరియల్ కన్నెత్తి కూడా చూడను. ఇది చూసిన సీరియల్ నేను పొరపాటున చూడను. మా గల్తీ సే భీ నహీ దేఖ్తూ. అప్పుడు ఇండియాకి పాకిస్తాన్ కూడా ఎంత రైవల్రీ లేదు. మిమ్మల్ని మొదలొస్తుంది మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎట్లా చచ్చారు? ఒక్క మాట నేను అడిగింది, పొరపాటున అడిగాను. ఎట్లా చచ్చారు?